ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికిన నలుపు నలుపేగాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన బలుకదు. విశ్వదాభిరామ వినురవేమ. ఈరోజు ఈ పద్యం రాసేసుకున్నాను. ముందే మీకు హింట్ ఇచ్చేస్తున్నాను. ఏ పద్యం అని టెన్షన్ పడకుండా ఏ పద్యం ఇవాళ చెప్తారా అని ఆలోచించకుండా ఉండడం కోసం ముందే పద్యం చదువుకుంటూ వచ్చేసా. రోజు ఒకేలాగా ఉంటే బాగుంది కదా, అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీలో ఆలోచిద్దాం. మనం కూడా పద్యము భావము ఇవి మాత్రం ఒకటే ఉంటాయి. మనం మాట్లాడే విధానం, స్లాంగ్స్, రాసే విధానం మార్చుకోవచ్చు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన. ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికిన అంటే యుతికిన అంటే ఉతకడం. ఎలుక తోలు తీసుకొచ్చి రోజు సర్ఫ్లో నానబెట్టడం, బాదడం, సర్ఫ్ బ్రష్ కొట్టడం, దెబ్బ దెబ్బ బాదడం, మళ్ళీ వాటర్లో ముంచి తీయడం. అలా 1 సంవత్సరం పాటు చేసినా కూడా తోలు తెల్లగా అవుతుందా? అవ్వదు కదా. అదే చెప్తున్నారు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు. నలుపు నలుపే గాని తెలుపు కాదు. నలుపు నలుపే గాని తెలుపు రాదు. తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన బలుకదు. కొయ్య బొమ్మ తీసుకొచ్చి దాబాద మాట్లాడు 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 మాట్లాడని కొడితే పలుకుతుందా? పలకదు కదా. అదే అంటున్నాను. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట పద్యం? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున గొట్టిన పలుకదు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: దీని తాత్పర్యం అసలు చెప్పక్కర్లేదు కదా, అందరికీ మనకు తెలుసు. మనకు అర్థమైపోయింది కూడా, చదివేటప్పుడు అర్థమైపోయింది. అందరికీ తెలిసిన పద్యమే, ఎన్నోసార్లు విన్న పద్యమే, ఇది అందరికీ తెలుసు. కాబట్టి అవసరం లేదు, అయినా కూడా మనం రాసుకోవాలి కదా. ఊవేమా సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. కొయ్య బొమ్మను
తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు ఉతికినను దాని నలుపు రంగు పోదు. ఉతికినను దాని నలుపు రంగు పోదు. తెలుపు రానే రాదు. రానే రాదు. అట్లే మూర్ఖుని గుణమును ఎంతకాలం కృషి చేసినను మార్చలేమని భావము. మూర్ఖుని గుణమును ఎంతకాలము కృషి చేసినను మార్చలేమని భావం. ఏంటట తెలుసు కదా అందరికీ? ఎట్టట్టో తెలుసు కదా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపెగాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు కదా. కొయ్య బొమ్మను తీసుకొస్తాము, ఒక రాయిని తీసుకొస్తాము, ఇంకా దేన్నో తీసుకొస్తాము. దాన్ని మాట్లాడమంటే, ఆ బొమ్మని మాట్లాడమంటే, ఏ బొమ్మ అయినా సరే బొమ్మని మాట్లాడమంటే మాట్లాడుతుందా? మాట్లాడు అని కొడితే మాట్లాడవేంటి, ఎన్నిసార్లు చెప్పాలి మాట్లాడమని అని తిట్టినా పలుకుతుందా? పలకదు కదా. కొయ్య బొమ్మని తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు ఉతికినను దాని నలుపు రంగు పోదు, తెలుపు రానే రాదు. అలాగే ఎలుక తోలు తీసుకొచ్చి ఒక సంవత్సరం కాలం పాటు సర్ఫులో నానబెట్టి తీసి దానికి మళ్ళీ సబ్బు పెట్టి బ్రష్ పెట్టి ఉతికి వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ తీసి సంవత్సరం పాటు ఇలాగే చేసినా కూడా దాని నలుపు రంగు అనేది పోదు, తెలుపు రంగు అనేది రాదు కదా. దాని బుద్ధి దానిదే, దాని కలర్ దానిదే, అది ఎందుకు మారుతుంది? మారదు కదా. అలాగే దేనికి ఇదంతా ఉదాహరణ చెప్తున్నారు? అట్లే మూర్ఖుని గుణమును ఎంతకాలము కృషి చేసినను మార్చలేమని భావము. ఇదంతా ఎక్కడికి వచ్చిందయ్యా అంటే మూర్ఖుడి దగ్గరికే వచ్చింది. మళ్ళీ వేమన గారు ఎంతసేపు మూర్ఖుల వెనకే కదా పడతారు. మూర్ఖుల గుణాలను ఎన్ని విధాలుగా బయటికి తీయాలో అన్ని విధాలుగాను బయటికి తీస్తున్నారు కదా. అలాగే దీంట్లో కూడా ఎలక తేలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి తిట్టినా కొట్టినా ఉలకదు పలకదు.
అలాగే ఒక మూర్ఖుడికి మూర్ఖుని గుణము ఎంతకాలం కృషి చేసినా కూడా మార్చలేము. మూర్ఖుడు మూర్ఖుడుగానే ఉంటాడు, మారడు. నేనే గొప్ప, నాదే గొప్ప, నన్ను మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు అనే భావనతోటే ఉంటాడు తప్ప మూర్ఖుడిని తెచ్చి ఎంతసేపు ఎంతకాలం వాడు వెనకబడి వాడికి ఎన్ని బుద్ధులు చెప్పినా సరే మార్పు అనేది రాదు. ఎంత కృషి చేసినా కూడా మన కంఠశోష తప్ప, మన ఎనర్జీ వేస్ట్ తప్ప వాడిలో మాత్రం మార్పు తీసుకురాలేము. ఒక మూర్ఖుడిలో మార్పు అనేది రావడం అసహజం అని వేమన గారు ఎంతో చక్కగా మూర్ఖుల గురించి, మూఢుల గురించి, దుర్మార్గుల గురించి, చాదస్తపు మనుషుల గురించి ఎన్నో విధాలుగా మనకి వివరించి చెప్తున్నారు. మనం చక్కగా నేర్చేసుకుంటున్నాం కదా. ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన బలుకదు, విశ్వదాభిరామ వినురవేమ. ఈరోజు ఈ పద్యం రాసేసుకున్నాను. ముందే మీకు హింట్ ఇచ్చేస్తున్నాను. ఏ పద్యం అని టెన్షన్ పడకుండా ఏ పద్యం ఇవాళ చెప్తారా అని ఆలోచించకుండా ఉండడం కోసం ముందే పద్యం చదువుకుంటూ వచ్చేసా. రోజు ఒకేలాగా ఉంటే బాగుంది కదా, అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీలో ఆలోచిద్దాం. మనం కూడా పద్యము, భావము ఇవి మాత్రం ఒకటే ఉంటాయి. మనం మాట్లాడే విధానం, స్లాంగ్స్, రాసే విధానం మార్చుకోవచ్చు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికిన అంటే యుతికిన అంటే ఉతకడం. ఎలుక తోలు తీసుకొచ్చి రోజు సర్ఫ్లో నానబెట్టడం, బాదడం, సర్ఫ్ బ్రష్ కొట్టడం, దెబ్బ దెబ్బ బాదడం, మళ్ళీ వాటర్లో ముంచి తీయడం. అలా ఒక సంవత్సరం పాటు చేసినా కూడా తోలు తెల్లగవుతుందా? అవ్వదు కదా. అదే చెప్తున్నారు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు, నలుపు నలుపే గాని తెలుపు కాదు. నలుపు నలుపే కానీ తెలుపు రాదు. తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. కొయ్య బొమ్మ తీసుకొచ్చి తేబాద మాట్లాడు 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 మాట్లాడని కొడితే పలుకుతుందా? పలకదు కదా. అదే అంటున్నారు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట పద్యం? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున గొట్టిన పలుకదు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం దీని తాత్పర్యం అసలు చెప్పక్కర్లేదు కదా, అందరికీ మనకు తెలుసు, మనకు అర్థమైపోయింది కూడా. చదివేటప్పుడు అర్థమైపోయింది, అందరికీ తెలిసిన పద్యమే, ఎన్నోసార్లు విన్న పద్యమే, ఇది అందరికీ తెలుసు కాబట్టి అవసరం లేదు. అయినా కూడా మనం రాసుకోవాలి కదా. ఓ వేమా సమస్త
ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు, అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు ఉతికినను దాని నలుపు రంగు పోదు. ఉతికినను దాని నలుపు రంగు పోదు. తెలుపు రానే రాదు. రానే రాదు. అట్లే మూర్ఖుని గుణమును ఎంతకాలం కృషి చేసినను మార్చలేమని భావము. మూర్ఖుని గుణమును ఎంతకాలము కృషి చేసినను మార్చలేమని భావం. ఏంటట తెలుసు కదా అందరికీ? ఎట్టట్టో తెలుసు కదా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు కదా. కొయ్య బొమ్మను తీసుకొస్తాము, ఒక రాయిని తీసుకొస్తాము, ఇంకా దేన్నో తీసుకొస్తాము. దాన్ని మాట్లాడమంటే, ఆ బొమ్మని మాట్లాడమంటే, ఏ బొమ్మ అయినా సరే బొమ్మని మాట్లాడమంటే మాట్లాడుతుందా? మాట్లాడు అని కొడితే మాట్లాడవేంటి, ఎన్నిసార్లు చెప్పాలి మాట్లాడమని అని తిట్టినా పలుకుతుందా? పలకదు కదా. కొయ్య బొమ్మని తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు ఉతికినను దాని నలుపు రంగు పోదు, తెలుపు రానే రాదు. అలాగే ఎలుక తోలు తీసుకొచ్చి ఒక సంవత్సరం కాలం పాటు సరుపులో నానబెట్టి
తీసి దానికి మళ్ళీ సబ్బు పెట్టి బ్రష్ పెట్టి ఉతికి వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ తీసి సంవత్సరం పాటు ఇలాగే చేసినా కూడా దాని నలుపు రంగు అనేది పోదు, తెలుపు రంగు అనేది రాదు కదా. దాని బుద్ధి దానిదే, దాని కలర్ దానిదే, అది ఎందుకు మారుతుంది? మారదు కదా. అలాగే దేనికి ఇదంతా ఉదాహరణ చెప్తున్నారు? అట్లే మూర్ఖుని గుణమును ఎంతకాలము కృషి చేసినను మార్చలేమని భావము. ఇదంతా ఎక్కడికి వచ్చిందయ్యా అంటే మూర్ఖుడి దగ్గరికే వచ్చింది. మళ్ళీ వేమన గారు ఎంతసేపు మూర్ఖుల వెనకే కదా పడతారు. మూర్ఖుల గుణాలను ఎన్ని విధాలుగా బయటికి తీయాలో అన్ని విధాలుగాను బయటికి తీస్తున్నారు కదా. అలాగే దీంట్లో కూడా ఎలక తేలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు, కొయ్య బొమ్మను తెచ్చి తిట్టినా కొట్టినా ఉలకదు పలకదు. అలాగే ఒక మూర్ఖుని గుణము ఎంతకాలము కృషి చేసినా కూడా మార్చలేము. మూర్ఖుడు మూర్ఖుడుగానే ఉంటాడు, మారడు. నేనే గొప్ప, నాదే గొప్ప, నన్ను మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు అనే భావనతోటే ఉంటాడు తప్ప మూర్ఖుడిని తెచ్చి ఎంతసేపు ఎంతకాలం వాడు వెనకపడి వాడికి ఎన్ని బుద్ధులు చెప్పినా సరే మార్పు అనేది రాదు. ఎంత కృషి చేసినా కూడా మన కంఠశోష తప్ప, మన ఎనర్జీ వేస్ట్ తప్ప వాడిలో మాత్రం మార్పు తీసుకురాలేము. ఒక మూర్ఖుడిలో మార్పు అనేది రావడం అసహజం అని వేమన గారు ఎంతో చక్కగా మూర్ఖుల గురించి, మూఢుల గురించి, దుర్మార్గుల గురించి, చాదస్తపు మనుషుల గురించి ఎన్నో విధాలుగా మనకి వివరించి చెప్తున్నారు. మనం చక్కగా నేర్చేసుకుంటున్నాం కదా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన బలుకదు, విశ్వదాభిరామ వినురవేమ. ఈరోజు ఈ పద్యం రాసేసుకున్నాను. ముందే మీకు హింట్ ఇచ్చేస్తున్నాను. ఏ పద్యం అని టెన్షన్ పడకుండా ఏ పద్యం ఇవాళ చెప్తారా అని ఆలోచించకుండా ఉండడం కోసం ముందే పద్యం చదువుకుంటూ వచ్చేసా. రోజు ఒకేలాగా ఉంటే బాగోదు కదా. అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీలో ఆలోచిద్దాం. మనం కూడా పద్యము భావము ఇవి మాత్రం ఒకటే ఉంటాయి. మనం మాట్లాడే విధానం, స్లాంగ్స్, రాసే విధానం మార్చుకోవచ్చు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికిన అంటే ఉతకడం. ఎలుక తోలు తీసుకొచ్చి రోజు సర్ఫ్లో నానబెట్టడం, బాదడం, సర్ఫ్ బ్రష్ కొట్టడం, దెబ్బ బాదడం, మళ్ళీ వాటర్లో ముంచి తీయడం. అలా ఒక సంవత్సరం పాటు చేసినా కూడా తోలు తెల్లగవుతుందా? అవ్వదు కదా. అదే చెప్తున్నారు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు, నలుపు నలుపే గాని తెలుపు కాదు. నలుపు నలుపే గాని తెలుపు రాదు. తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన బలుకదు. కొయ్య బొమ్మ తీసుకొచ్చి తేబాద మాట్లాడని కొడితే పలుకుతుందా? పలకదు కదా. అదే అంటున్నాను. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట పద్యం?
ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున గొట్టిన పలుకదు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: దీని తాత్పర్యం అసలు చెప్పక్కర్లేదు కదా, అందరికీ మనకు తెలుసు, మనకు అర్థమైపోయింది కూడా, చదివేటప్పుడు అర్థమైపోయింది, అందరికీ తెలిసిన పద్యమే, ఎన్నోసార్లు విన్న పద్యమే, ఇది అందరికీ తెలుసు కాబట్టి అవసరం లేదు, అయినా కూడా మనం రాసుకోవాలి కదా. ఓ వేమా సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు, అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు ఉతికినను దాని నలుపు రంగు పోదు. ఉతికినను దాని నలుపు రంగు పోదు. తెలుపు రానే రాదు. రానే రాదు. అట్లే అట్లే మూర్ఖుని గుణమును ఎంతకాలం కృషి చేసినను మార్చలేమని భావము. మూర్ఖుని గుణమును ఎంతకాలము కృషి చేసినను మార్చలేమని భావం. ఏంటట తెలుసు కదా అందరికీ, ఎట్టెట్టో తెలుసు కదా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు.
కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు కదా. కొయ్య బొమ్మను తీసుకొస్తాము, ఒక రాయిని తీసుకొస్తాము, ఇంకా దేన్నో తీసుకొస్తాము. దాన్ని మాట్లాడమంటే, ఆ బొమ్మని మాట్లాడమంటే, ఏ బొమ్మ అయినా సరే బొమ్మని మాట్లాడమంటే మాట్లాడుతుందా? మాట్లాడు అని కొడితే మాట్లాడవేంటి, ఎన్నిసార్లు చెప్పాలి మాట్లాడమని అని తిట్టినా పలుకుతుందా? పలకదు కదా. కొయ్య బొమ్మని తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు ఉతికినను దాని నలుపు రంగు పోదు, తెలుపు రానే రాదు. అలాగే ఎలుక తోలు తీసుకొచ్చి ఒక సంవత్సరం కాలం పాటు సర్ఫులో నానబెట్టి తీసి దానికి మళ్ళీ సబ్బు పెట్టి బ్రష్ పెట్టి ఉతికి వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ తీసి సంవత్సరం పాటు ఇలాగే చేసినా కూడా దాని నలుపు రంగు అనేది పోదు, తెలుపు రంగు అనేది రాదు కదా. దాని బుద్ధి దానిదే, దాని కలర్ దానిదే, అది ఎందుకు మారుతుంది? మారదు కదా. అలాగే దేనికి ఇదంతా ఉదాహరణ చెప్తున్నారు? అట్లే మూర్ఖుని గుణమును ఎంతకాలము కృషి చేసినను మార్చలేమని భావము. ఇదంతా ఎక్కడికి వచ్చిందయ్యా అంటే మూర్ఖుడి దగ్గరికే వచ్చింది. మళ్ళీ వేమన గారు ఎంతసేపు మూర్ఖుల వెనకే కదా పడతారు. మూర్ఖుల గుణాలను ఎన్ని విధాలుగా బయటికి తీయాలో అన్ని విధాలుగాను బయటికి తీస్తున్నారు కదా. అలాగే దీంట్లో కూడా ఎలక తేలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మని తెచ్చి తిట్టినా కొట్టినా ఉలకదు పలకదు. అలాగే ఒక మూర్ఖుని గుణము ఎంతకాలము కృషి చేసినా కూడా మార్చలేము. మూర్ఖుడు మూర్ఖుడుగానే ఉంటాడు, మారడు. నేనే గొప్ప, నాదే గొప్ప, నన్ను మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు అనే భావనతోటే ఉంటాడు తప్ప మూర్ఖుడిని తెచ్చి ఎంతసేపు ఎంతకాలం వాడు వెనకబడి వాడికి ఎన్ని బుద్ధులు చెప్పినా సరే మార్పు అనేది రాదు. ఎంత కృషి చేసినా కూడా మన కంఠశోష తప్ప, మన ఎనర్జీ వేస్ట్ తప్ప వాడిలో మాత్రం మార్పు తీసుకురాలేము. ఒక మూర్ఖుడిలో మార్పు అనేది రావడం అసహజం అని వేమన గారు ఎంతో చక్కగా మూర్ఖుల గురించి, మూఢుల గురించి, దుర్మార్గుల గురించి, చాదస్తపు మనుషుల గురించి ఎన్నో విధాలుగా మనకి వివరించి చెప్తున్నారు. మనం చక్కగా నేర్చేసుకుంటున్నాం కదా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు విశ్వదాభిరామ వినురవేమ. ఈరోజు ఈ పద్యం రాసేసుకున్నాను. ముందే మీకు హింట్ ఇచ్చేస్తున్నాను. ఏ పద్యం అని టెన్షన్ పడకుండా ఏ పద్యం ఇవాళ చెప్తారా అని ఆలోచించకుండా ఉండడం కోసం ముందే పద్యం చదువుకుంటూ వచ్చేసా. రోజు ఒకేలాగా ఉంటే బాగోదు కదా. అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీలో ఆలోచిద్దాం. మనం కూడా పద్యము భావము ఇవి మాత్రం ఒకటే ఉంటాయి. మనం మాట్లాడే విధానం, స్లాంగ్స్, రాసే విధానం మార్చుకోవచ్చు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికిన అంటే ఉతకడం. ఎలుక తోలు తీసుకొచ్చి రోజు సర్ఫ్లో నానబెట్టడం, బాదడం, సర్ఫ్ బ్రష్ కొట్టడం, దెబ్బ బాదడం, మళ్ళీ వాటర్లో ముంచి తీయడం. అలా ఒక సంవత్సరం పాటు చేసినా కూడా తోలు తెల్లగా అవుతుందా? అవ్వదు కదా. అదే చెప్తున్నారు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు. నలుపు నలుపే గాని తెలుపు కాదు. నలుపు నలుపే కానీ తెలుపు రాదు.
తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. కొయ్య బొమ్మ తీసుకొచ్చి తేబాద మాట్లాడు 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 మాట్లాడని కొడితే పలుకుతుందా? పలకదు కదా. అదే అంటున్నాను. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. విశ్వరాభిరామ వినురవేమ. ఏమిటట పద్యం? ఎలుకతోలు తెచ్చి ఏడాది యుతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున గొట్టిన పలుకదు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: దీని తాత్పర్యం అసలు చెప్పక్కర్లేదు కదా, అందరికీ మనకు తెలుసు. మనకు అర్థమైపోయింది కూడా, చదివేటప్పుడు అర్థమైపోయింది. అందరికీ తెలిసిన పద్యమే, ఎన్నోసార్లు విన్న పద్యమే ఇది, అందరికీ తెలుసు. కాబట్టి అవసరం లేదు, అయినా కూడా మనం రాసుకోవాలి కదా. ఊవేమా సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు, అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు ఉతికినను దాని నలుపు రంగు పోదు. ఉతికినను దాని నలుపు రంగు పోదు. తెలుపు రానే రాదు. రానే రాదు. అట్లే అట్లే మూర్ఖుని గుణమును ఎంతకాలం కృషి చేసినను మార్చలేమని భావము. మూర్ఖుని గుణమును
ఎంత కాలము కృషి చేసినను మార్చలేమని భావం. ఏంటట తెలుసు కదా అందరికీ? ఎట్టట్టో తెలుసు కదా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు కదా. కొయ్య బొమ్మను తీసుకొస్తాము, ఒక రాయిని తీసుకొస్తాము, ఇంకా దేన్నో తీసుకొస్తాము. దాన్ని మాట్లాడమంటే, ఆ బొమ్మని మాట్లాడమంటే, ఏ బొమ్మ అయినా సరే బొమ్మని మాట్లాడమంటే మాట్లాడుతుందా? మాట్లాడు అని కొడితే మాట్లాడవేంటి, ఎన్నిసార్లు చెప్పాలి మాట్లాడమని అని తిట్టినా పలుకుతుందా? పలకదు కదా. కొయ్య బొమ్మని తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు ఉతికినను దాని నలుపు రంగు పోదు, తెలుపు రానే రాదు. అలాగే ఎలుక తోలు తీసుకొచ్చి ఒక సంవత్సరం కాలం పాటు సర్ఫులో నానబెట్టి తీసి దానికి మళ్ళీ సబ్బు పెట్టి బ్రష్ పెట్టి ఉతికి వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ తీసి సంవత్సరం పాటు ఇలాగే చేసినా కూడా దాని నలుపు రంగు అనేది పోదు, తెలుపు రంగు అనేది రాదు కదా. దాని బుద్ధి దానిదే, దాని కలర్ దానిదే, అది ఎందుకు మారుతుంది? మారదు కదా. అలాగే దేనికి ఇదంతా ఉదాహరణ చెప్తున్నారు? అట్లే మూర్ఖుని గుణమును ఎంతకాలము కృషి చేసినను మార్చలేమని భావము. ఇదంతా ఎక్కడికి వచ్చిందయ్యా అంటే మూర్ఖుడి దగ్గరికే వచ్చింది. మళ్ళీ వేమన గారు ఎంతసేపు మూర్ఖుల వెనకే కదా పడతారు. మూర్ఖుల గుణాలను ఎన్ని విధాలుగా బయటికి తీయాలో అన్ని విధాలుగాను బయటికి తీస్తున్నారు కదా. అలాగే దీంట్లో కూడా ఎలక తేలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి తిట్టినా కొట్టినా ఉలకదు పలకదు. అలాగే ఒక మూర్ఖుని గుణము ఎంతకాలము కృషి చేసినా కూడా మార్చలేము. మూర్ఖుడు మూర్ఖుడుగానే ఉంటాడు, మారడు. నేనే గొప్ప, నాదే గొప్ప, నన్ను మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు అనే భావనతోటే ఉంటాడు తప్ప మూర్ఖుడిని తెచ్చి ఎంతసేపు ఎంతకాలం వాడి వెనకపడి వాడికి ఎన్ని బుద్ధులు చెప్పినా సరే మార్పు అనేది రాదు. ఎంత కృషి చేసినా కూడా మన కంఠశోష తప్ప, మన ఎనర్జీ వేస్ట్ తప్ప వాడిలో మాత్రం మార్పు తీసుకురాలేము. ఒక మూర్ఖుడిలో మార్పు అనేది రావడం అసహజం అని వేమన గారు ఎంతో చక్కగా మూర్ఖుల గురించి, మూఢుల గురించి, దుర్మార్గుల గురించి, చాదస్తపు మనుషుల గురించి ఎన్నో విధాలుగా మనకి వివరించి చెప్తున్నారు. మనం చక్కగా నేర్చేసుకుంటున్నాం కదా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు విశ్వదాభిరామ వినురవేమ. ఈరోజు ఈ పద్యం రాసేసుకున్నాను. ముందే మీకు హింట్ ఇచ్చేస్తున్నాను. ఏ పద్యం అని టెన్షన్ పడకుండా ఏ పద్యం ఇవాళ చెప్తారా అని ఆలోచించకుండా ఉండడం కోసం ముందే పద్యం చదువుకుంటూ వచ్చేసా. రోజు ఒకేలాగా ఉంటే బాగుంది కదా. అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీలో ఆలోచిద్దాం. మనం కూడా పద్యము భావము ఇవి మాత్రం ఒకటే ఉంటాయి. మనం మాట్లాడే విధానం, స్లాంగ్స్, రాసే విధానం మార్చుకోవచ్చు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన అంటే
ఉతకడం, ఎలుక తోలు తీసుకొచ్చి రోజు సర్ఫ్లో నానబెట్టడం, బాదడం, సర్ఫ్ బ్రష్ కొట్టడం, దెబ్బ దెబ్బ బాదడం, మళ్ళీ వాటర్లో ముంచి తీయడం. అలా 1 సంవత్సరం పాటు చేసినా కూడా తోలు తెల్లగా అవుతుందా? అవ్వదు కదా. అదే చెప్తున్నారు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు. నలుపు నలుపే గాని తెలుపు కాదు. నలుపు నలుపే గాని తెలుపు రాదు. తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. కొయ్య బొమ్మ తీసుకొచ్చి తేబాద మాట్లాడని కొడితే పలుకుతుందా? పలకదు కదా. అదే అంటున్నారు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. విశ్వదాభిరామ వివ్రవేమ ఏమిటట పద్యం? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున గొట్టిన పలుకదు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: దీని తాత్పర్యం అసలు చెప్పక్కర్లేదు కదా, అందరికీ మనకు తెలుసు, మనకు అర్థమైపోయింది కూడా. చదివేటప్పుడు అర్థమైపోయింది, అందరికీ తెలిసిన పద్యమే, ఎన్నోసార్లు విన్న పద్యమే, ఇది అందరికీ తెలుసు. కాబట్టి అవసరం లేదు, అయినా కూడా మనం రాసుకోవాలి కదా. ఊవేమా సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు, అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు ఉతికినను దాని నలుపు రంగు పోదు. ఉతికినను దాని నలుపు
తెలుపు రానే రాదు. రానే రాదు. అట్లే మూర్ఖుని గుణమును ఎంతకాలం కృషి చేసినను మార్చలేమని భావము. మూర్ఖుని గుణమును ఎంతకాలము కృషి చేసినను మార్చలేమని భావం. ఏంటట తెలుసు కదా అందరికీ? ఎట్టట్టో తెలుసు కదా. ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు కదా. కొయ్య బొమ్మను తీసుకొస్తాము, ఒక రాయిని తీసుకొస్తాము, ఇంకా దేన్నో తీసుకొస్తాము. దాన్ని మాట్లాడమంటే, ఆ బొమ్మని మాట్లాడమంటే, ఏ బొమ్మ అయినా సరే బొమ్మని మాట్లాడమంటే మాట్లాడుతుందా? మాట్లాడు అని కొడితే మాట్లాడవేంటి, ఎన్నిసార్లు చెప్పాలి మాట్లాడమని అని తిట్టినా పలుకుతుందా? పలకదు కదా. కొయ్య బొమ్మని తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు ఉతికినను దాని నలుపు రంగు పోదు, తెలుపు రానే రాదు. అలాగే ఎలుక తోలు తీసుకొచ్చి ఒక సంవత్సరం కాలం పాటు సర్ఫులో నానబెట్టి తీసి దానికి మళ్ళీ సబ్బు పెట్టి బ్రష్ పెట్టి ఉతికి వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ తీసి సంవత్సరం పాటు ఇలాగే చేసినా కూడా దాని నలుపు రంగు అనేది పోదు, తెలుపు రంగు అనేది రాదు కదా. దాని బుద్ధి దానిదే, దాని కలర్ దానిదే, అది ఎందుకు మారుతుంది? మారదు కదా. అలాగే దేనికి ఇదంతా ఉదాహరణ చెప్తున్నారు? అట్లే మూర్ఖుని గుణమును ఎంతకాలము కృషి చేసినను మార్చలేమని భావము. ఇదంతా ఎక్కడికి వచ్చిందయ్యా అంటే మూర్ఖుడి దగ్గరికే వచ్చింది. మళ్ళీ వేమన గారు ఎంతసేపు మూర్ఖుల వెనకే కదా పడతారు. మూర్ఖుల గుణాలను ఎన్ని విధాలుగా బయటికి తీయాలో అన్ని విధాలుగాను బయటికి తీస్తున్నారు కదా. అలాగే దీంట్లో కూడా ఎలక తేలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. కొయ్య బొమ్మను తెచ్చి తిట్టినా కొట్టినా ఉలకదు పలకదు. అలాగే ఒక మూర్ఖుని గుణము ఎంతకాలము కృషి చేసినా కూడా మార్చలేము. మూర్ఖుడుగానే ఉంటాడు, మారడు. నేనే గొప్ప, నాదే గొప్ప, నన్ను మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు అనే భావనతోటే ఉంటాడు తప్ప మూర్ఖుడిని తెచ్చి ఎంతసేపు ఎంతకాలం వాడు వెనకబడి వాడికి ఎన్ని బుద్ధులు చెప్పినా సరే మార్పు అనేది రాదు. ఎంత కృషి చేసినా కూడా మన కంఠశోష తప్ప, మన ఎనర్జీ వేస్ట్ తప్ప వాడిలో మాత్రం మార్పు తీసుకురాలేము. ఒక మూర్ఖుడిలో మార్పు అనేది రావడం అసహజం అని వేమన గారు ఎంతో చక్కగా మూర్ఖుల గురించి, మూఢుల గురించి, దుర్మార్గుల గురించి, చాదస్తపు మనుషుల గురించి ఎన్నో విధాలుగా మనకి వివరించి చెప్తున్నారు. మనం చక్కగా నేర్చేసుకుంటున్నాం కదా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు విశ్వదాభిరామ వినురవేమ. ఈరోజు ఈ పద్యం రాసేసుకున్నాను. ముందే మీకు హింట్ ఇచ్చేస్తున్నాను. ఏ పద్యం అని టెన్షన్ పడకుండా ఏ పద్యం ఇవాళ చెప్తారా అని ఆలోచించకుండా ఉండడం కోసం ముందే పద్యం చదువుకుంటూ వచ్చేసా. రోజు ఒకేలాగా ఉంటే బాగుంటుందా?
అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీలో ఆలోచిద్దాం. మనం కూడా పద్యము, భావము ఇవి మాత్రం ఒకటే ఉంటాయి. మనం మాట్లాడే విధానం, స్లాంగ్స్, రాసే విధానం మార్చుకోవచ్చు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికిన అంటే యుతికిన అంటే ఉతకడం. ఎలుక తోలు తీసుకొచ్చి రోజు సర్ఫ్లో నానబెట్టడం, బాదడం, సర్ఫ్ బ్రష్ కొట్టడం, దెబ్బ దెబ్బ బాదడం, మళ్ళీ వాటర్లో ముంచి తీయడం. అలా ఒక సంవత్సరం పాటు చేసినా కూడా తోలు తెల్లగా అవుతుందా? అవ్వదు కదా. అదే చెప్తున్నారు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, నలుపు నలుపే గాని తెలుపు కాదు. నలుపు నలుపే గాని తెలుపు కాదు. నలుపు నలుపే గాని తెలుపు రాదు. తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. కొయ్య బొమ్మ తీసుకొచ్చి తేబాద మాట్లాడు 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 మాట్లాడని కొడితే పలుకుతుందా? పలకదు కదా. అదే అంటున్నాను. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. విశ్వరాభిరామ వివ్రవేమ. ఏమిటట పద్యం? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున, గొట్టిన పలుకదు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: దీని తాత్పర్యం అసలు చెప్పక్కర్లేదు కదా, అందరికీ మనకు తెలుసు. మనకు అర్థమైపోయింది కూడా, చదివేటప్పుడు అర్థమైపోయింది. అందరికీ తెలిసిన పద్యమే, ఎన్నోసార్లు విన్న పద్యమే, ఇది అందరికీ తెలుసు. కాబట్టి అవసరం లేదు, అయినా కూడా మనం రాసుకోవాలి కదా. ఓ వేమా సమస్త భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. అట్లే
ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు ఉతికినను దాని నలుపు రంగు పోదు. ఉతికినను దాని నలుపు రంగు పోదు. తెలుపు రానే రాదు. రానే రాదు. అట్లే మూర్ఖుని గుణమును ఎంతకాలం కృషి చేసినను మార్చలేమని భావము. మూర్ఖుని గుణమును ఎంతకాలము కృషి చేసినను మార్చలేమని భావం. ఏంటట తెలుసు కదా అందరికీ? ఎట్టట్టో తెలుసు కదా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపెగాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు కదా. కొయ్య బొమ్మను తీసుకొస్తాము, ఒక రాయిని తీసుకొస్తాము, ఇంకా దేన్నో తీసుకొస్తాము. దాన్ని మాట్లాడమంటే, ఆ బొమ్మని మాట్లాడమంటే, ఏ బొమ్మ అయినా సరే బొమ్మని మాట్లాడమంటే మాట్లాడుతుందా? మాట్లాడు మాట్లాడు అని కొడితే మాట్లాడవేంటి, ఎన్నిసార్లు చెప్పాలి మాట్లాడమని అని తిట్టినా పలుకుతుందా? పలకదు కదా. కొయ్య బొమ్మని తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు ఉతికినను దాని నలుపు రంగు పోదు, తెలుపు రానే రాదు. అలాగే ఎలుక తోలు తీసుకొచ్చి ఒక సంవత్సరం కాలం పాటు సర్ఫులో నానబెట్టి తీసి దానికి మళ్ళీ సబ్బు పెట్టి బ్రష్ పెట్టి ఉతికి వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ తీసి సంవత్సరం పాటు ఇలాగే చేసినా కూడా దాని నలుపు రంగు అనేది పోదు, తెలుపు రంగు అనేది రాదు కదా. దాని బుద్ధి దానిదే, దాని కలర్ దానిదే, అది ఎందుకు మారుతుంది? మారదు కదా. అలాగే దేనికి ఇదంతా ఉదాహరణ చెప్తున్నారు? అట్లే మూర్ఖుని గుణమును ఎంతకాలము కృషి చేసినను మార్చలేమని భావము. ఇదంతా ఎక్కడికి వచ్చిందయ్యా అంటే మూర్ఖుడి దగ్గరికే వచ్చింది. మళ్ళీ వేమన గారు ఎంతసేపు మూర్ఖుల వెనకే కదా పడతారు. మూర్ఖుల గుణాలను ఎన్ని విధాలుగా బయటికి తీయాలో అన్ని విధాలుగాను బయటికి తీస్తున్నారు కదా. అలాగే దీంట్లో కూడా ఎలక తేలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. కొయ్య బొమ్మని తెచ్చి తిట్టినా కొట్టినా ఉలకదు పలకదు. అలాగే ఒక మూర్ఖుని గుణము ఎంతకాలము కృషి చేసినా కూడా మార్చలేము. మూర్ఖుడు మూర్ఖుడుగానే ఉంటాడు, మారడు.
నేనే గొప్ప, నాదే గొప్ప, నన్ను మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు అనే భావనతోటే ఉంటాడు తప్ప మూర్ఖుణ్ణి తెచ్చి ఎంతసేపు ఎంతకాలం వాడి వెనకపడి వాడికి ఎన్ని బుద్ధులు చెప్పినా సరే మార్పు అనేది రాదు. ఎంత కృషి చేసినా కూడా మన కంఠశోష తప్ప, మన ఎనర్జీ వేస్ట్ తప్ప వాడిలో మాత్రం మార్పు తీసుకురాలేము. ఒక మూర్ఖుడిలో మార్పు అనేది రావడం అసహజం అని వేమన గారు ఎంతో చక్కగా మూర్ఖుల గురించి, మూఢుల గురించి, దుర్మార్గుల గురించి, చాదస్తపు మనుషుల గురించి ఎన్నో విధాలుగా మనకి వివరించి చెప్తున్నారు. మనం చక్కగా నేర్చేసుకుంటున్నాం కదా. ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన బలుకదు, విశ్వదాభిరామ వినురవేమ. ఈరోజు ఈ పద్యం రాసేసుకున్నాం. ముందే మీకు హింట్ ఇచ్చేస్తున్నాను. ఏ పద్యం అని టెన్షన్ పడకుండా ఏ పద్యం ఇవాళ చెప్తారా అని ఆలోచించకుండా ఉండడం కోసం ముందే పద్యం చదువుకుంటూ వచ్చేసా. రోజు ఒకేలాగా ఉంటే బాగోదు కదా, అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీలో ఆలోచిద్దాం. మనం కూడా పద్యము, భావం ఇవి మాత్రం ఒకటే ఉంటాయి. మనం మాట్లాడే విధానం, స్లాంగ్స్, రాసే విధానం మార్చుకోవచ్చు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికిన అంటే యుతికిన అంటే ఉతకడం. ఎలుక తోలు తీసుకొచ్చి రోజు సర్ఫ్లో నానబెట్టడం, బాదడం, సర్ఫ్ బ్రష్ కొట్టడం, దెబ్బ దెబ్బ బాదడం, మళ్ళీ వాటర్లో ముంచి తీయడం. అలా ఒక సంవత్సరం పాటు చేసినా కూడా తోలు తెల్లగవుతుందా? అవ్వదు కదా. అదే చెప్తున్నారు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు, నలుపు నలుపే గాని తెలుపు కాదు. నలుపు నలుపే కానీ తెలుపు రాదు. తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. కొయ్య బొమ్మ తీసుకొచ్చి తేబాద మాట్లాడు 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 మాట్లాడని కొడితే పలుకుతుందా? పలకదు కదా. అదే అంటున్నాను. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. విశ్వదాభిరామ వినురవేమ. ఏమిటట పద్యం? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున గొట్టిన పలుకదు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: దీని తాత్పర్యం అసలు చెప్పక్కర్లేదు కదా, అందరికీ మనకు తెలుసు. మనకు అర్థమైపోయింది కూడా, చదివేటప్పుడు అర్థమైపోయింది. అందరికీ తెలిసిన పద్యమే, ఎన్నోసార్లు విన్న పద్యమే ఇది, అందరికీ తెలుసు. కాబట్టి అవసరం లేదు, అయినా కూడా మనం రాసుకోవాలి కదా. ఓ వేమా సమస్త భోగము ఇచ్చినట్టి
పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు, అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు ఉతికినను దాని నలుపు రంగు పోదు. ఉతికినను దాని నలుపు రంగు పోదు. తెలుపు రానే రాదు. రానే రాదు. అట్లే మూర్ఖుని గుణమును ఎంతకాలం కృషి చేసినను మార్చలేమని భావము. మూర్ఖుని గుణమును ఎంతకాలము కృషి చేసినను మార్చలేమని భావం. ఏంటట తెలుసు కదా అందరికీ? ఎట్టట్టో తెలుసు కదా. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకదు. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు కదా. కొయ్య బొమ్మను తీసుకొస్తాము, ఒక రాయిని తీసుకొస్తాము, ఇంకా దేన్నో తీసుకొస్తాము. దాన్ని మాట్లాడమంటే, ఆ బొమ్మని మాట్లాడమంటే, ఏ బొమ్మ అయినా సరే బొమ్మని మాట్లాడమంటే మాట్లాడుతుందా? మాట్లాడని కొడితే మాట్లాడవేంటి, ఎన్నిసార్లు చెప్పాలి మాట్లాడమని అని తిట్టినా పలుకుతుందా? పలకదు కదా. కొయ్య బొమ్మని తెచ్చి కొట్టినా తిట్టినా పలకదు. అట్లే ఎలుక తోలు తెచ్చి సంవత్సర కాలం పాటు ఉతికినను దాని నలుపు రంగు పోదు, తెలుపు రానే రాదు. అలాగే ఎలుక తోలు తీసుకొచ్చి ఒక సంవత్సరం కాలం పాటు సర్ఫ్లో నానబెట్టి తీసి దానికి మళ్ళీ సబ్బు పెట్టి బ్రష్ పెట్టి ఉతికి వాషింగ్ మిషన్లో వేసి మళ్ళీ తీసి సంవత్సరం పాటు ఇలాగే చేసినా కూడా
దాని నలుపు రంగు అనేది పోదు, తెలుపు రంగు అనేది రాదు కదా. దాని బుద్ధి దానిదే, దాని కలర్ దానిదే, అది ఎందుకు మారుతుంది? మారదు కదా. అలాగే దేనికి ఇదంతా ఉదాహరణ చెప్తున్నారు? అట్లే మూర్ఖుని గుణమును ఎంతకాలము కృషి చేసినను మార్చలేమని భావము. ఇదంతా ఎక్కడికి వచ్చిందయ్యా అంటే మూర్ఖుడి దగ్గరికే వచ్చింది. మళ్ళీ వేమన గారు ఎంతసేపు మూర్ఖుల వెనకే కదా పడతారు. మూర్ఖుల గుణాలను ఎన్ని విధాలుగా బయటికి తీయాలో అన్ని విధాలుగాను బయటికి తీస్తున్నారు కదా. అలాగే దీంట్లో కూడా ఎలక తేలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు, కొయ్య బొమ్మని తెచ్చి తిట్టినా కొట్టినా ఉలకదు పలకదు. అలాగే ఒక మూర్ఖుని గుణము ఎంతకాలము కృషి చేసినా కూడా మార్చలేము. మూర్ఖుడు మూర్ఖుడుగానే ఉంటాడు, మారడు. నేనే గొప్ప, నాదే గొప్ప, నన్ను మించిన వాళ్ళు ఇంకెవరూ లేరు అనే భావనతోటే ఉంటాడు తప్ప మూర్ఖుడిని తెచ్చి ఎంతసేపు ఎంతకాలం వాడు వెనకబడి వాడికి ఎన్ని బుద్ధులు చెప్పినా సరే మార్పు అనేది రాదు. ఎంత కృషి చేసినా కూడా మన కంఠశోష తప్ప, మన ఎనర్జీ వేస్ట్ తప్ప వాడిలో మాత్రం మార్పు తీసుకురాలేము. ఒక మూర్ఖుడిలో మార్పు అనేది రావడం అసహజం అని వేమన గారు ఎంతో చక్కగా మూర్ఖుల గురించి, మూఢుల గురించి, దుర్మార్గుల గురించి, చాదస్తపు మనుషుల గురించి ఎన్నో విధాలుగా మనకి వివరించి చెప్తున్నారు. మనం చక్కగా నేర్చేసుకుంటున్నాం కదా.